ఇక హైడ్రా చర్యలు, మూసీ సుందరీకరణ పనుల ద్వారా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలను మా దూరదర్శన్ హైదరాబాద్ ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, హైడ్రా చర్యల పట్ల ప్రజలు ఏమంటున్నారు? హైడ్రా చర్యలపై మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు అంటున్నారు. నేడు బీఆర్ఎస్ ముఖ్య నాయకులైన హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి హైదరాబాద్ కోర్టులోని మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. అక్కడ వారు కొన్నేళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పేద ప్రజలను వారికి ఆక్రమణంటూ రేవంత్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం వారిని బుల్డోజర్తో పడగొడుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? గతంలో 2023లో కాంగ్రెస్ అధికారంలో రాకముందు ప్రజలు వీరికి ప్రజలకు మేలు చేస్తామనే ఉద్దేశంతో ప్రజలు నమ్మి వీరికి అధికారం పట్టం కట్టే ప్రజల కడుపునే కొడుతున్నారు, ప్రజలకు గూడు లేకుండా చేస్తున్నారు. మేము గత కొంతకాలం కొన్నేళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఉన్నప్పటికీ నల్ల బిల్లు, లైట్ బిల్లు మరియు ట్యాక్సులు కూడా ప్రభుత్వానికి కడుతున్న ఆక్రమణ ఉన్నట్టు మమ్మల్ని హైదరాబాద్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా ప్రజలు ఆక్షేపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రజలకు అండగా ఉంటాము, ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఇది అనాగరిక చర్య, ప్రజలకు మేలు తప్ప కీడు తప్ప మేలు చేయట్లేదు, ప్రజలకు సంక్షేమ పథకాలపైన ప్రభుత్వం దృష్టి ఉంచాలే కానీ ప్రభుత్వాలు ప్రజలకు ఆమోదయోగంగా ఉండాలి కానీ ప్రజల జీవనాధారము గూడు నీడ లేకుండా ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసము? మూసీ నదిని సుందరీకరణ అంటున్నారు. మూసీ నది సుందరీకరణ విషయంలో గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లకు వరకు అంది. ఇప్పుడు దాన్ని 3 ఇంతలు పెంచి 1,50,000 కోట్లు అంటుంది. దీంట్లో ఉన్న మర్మం ఏంటి? దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి? ఇది ప్రజల కోసం నిర్మిస్తున్నారా లేకపోతే ఈ బడాబాబులు అయిన గుత్తేదారుల కోసం నిర్మిస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజలు లేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హైడ్రా ఈ పేద ప్రజలు ఉన్న నివాస యోగాలు ఉన్న మాత్రం ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటూ బఫర్ జోన్ అంటూ వాళ్ళని ఆక్రమణలంటూ గురి చేస్తుంది, ఆక్రమణంటూ బుల్డోజర్ తో పడగొడుతుంది. ఈ ఆక్రమణలను నిర్మాణం చేపట్టినప్పుడు ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉన్నప్పుడు బఫర్ జోన్ ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అప్పుడు ఏం చేసింది? ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించాలి తప్ప పేద ప్రజలకు నిర్వహణ లేకుండా చేస్తుందని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఆక్రమణ అంటూ, ఇది ప్రజల కడుపు కోత అంటూ కూడా ప్రజలు ఆక్షేపిస్తున్నారు. శ్యామ్ సుందర్, మూసీ పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? మూసీ పరివాహక ప్రాంతం గతంలో చూసినట్టయితే ఇది జంట నగరాలకు తాగునీటికి ఉపయోగపడింది. కాలక్రమేణా జనాభా హైదరాబాద్ నగరం విస్తరించడము, జనాభా పెరగడంతో మూసీ నది మురికి కూపంగా మారింది. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుండి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకుంది, మురుగునీరు రాకుండా ప్రయత్నం చేసింది. అయితే ఈ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, అంటే సంక్షేమ పథకాల విషయంలో కానీ మూసీ నది పరిరక్షణ సుందరీకరణ విషయంలో కానీ. అయితే ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా సుమారుగా 30-40 ఏళ్లుగా పేదలు అక్కడ స్థిర నివాసం ఏర్పరుస్తున్నారు. వారిని ఇప్పుడు ఉన్న పదాన వెళ్ళగొడితే ఎంతవరకు సమంజసం? వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా గూడు నిర్మిస్తున్నారా అంటే అది గాలికి వదిలేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది పూర్తిగా ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం కాదు, ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం లాగా కనబడుతుంది. ప్రజలు ఆక్షేపిస్తున్నారు. అంటే సుమారుగా అక్కడ ఉన్న ఇళ్లు కూడా 1-2 రూమ్ల వరకే ప్రతి కుటుంబం ఉంటున్నది. అటువంటి వాళ్ళు కూడా బయట గూడు లేకుండా నిల్వ నీళ్లు లేకుండా చేస్తే వాళ్ళు పెట్టాబేడ సర్దుకొని ఎక్కడ వెళ్ళాలి? అసలు ప్రజలు ఆగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు. సుందరీకరణ వల్ల రైతులకు వచ్చే సాగు భూమి ఎంత, సాగు ఎంత, అదే విధంగా ఈ సుందరీకరణ విషయంలో ఎంతవరకు ధన్యవాదాలు శ్యామ్ సుందర్. కూడా